యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, మతపిచ్చి కలిగి జీవించువారు ఎలా ఉంటారనేది తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు వారు ఇతన్ని సంహరించుము సిలువ వేయము అని కేకలు వేశారు. పిలాతు, మీ రాజును సిలువ వేదుమా అని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని చెప్పారు. ఆయనలో కనిపించినటువంటి వారికి తప్పులేమనగా, ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని చెప్పుకొనట; 2, యూదుల రాజు అని చెప్పుకొనట; 3, దేవాలయమును పడగొట్టి 3వ దినమున కట్టుతాడని చెప్తాడు. దానికి యూదులు క్రీస్తు ప్రభువారి యొక్క సిద్ధాంతము ధర్మశాస్త్ర గ్రంథానికి వేరొక మార్గం అని చెప్పేసి వారికి విరోధమై ఉన్నది. అందుకే యూదులు క్రైస్తవ్యాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తారు, క్రైస్తవులను తక్కువ చూపుతో చూస్తారు. యూదులు క్రైస్తవ్యమునకు వ్యతిరేకమైనటువంటిది. ఈ యూదా మతం అనబడినటువంటి వాళ్ళు ఎవరైనా క్రైస్తవులైతే వారిని చంపేసేటువంటి వాళ్ళు. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, యూదుడిగా ఉన్నప్పుడు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అనుమతి తీసుకొని దమస్కో పట్టణానికి వెళ్ళి చిన్నపిల్లలను, పెద్దలను, స్త్రీలను తీసుకొని వచ్చి జెరూషలేములో బంధించి చంపేసేవాడు. ఎటువంటి నిర్దాక్షిణ లేకుండా చంపేటువంటి వ్యక్తి యూదుడు అన్నమాట. అందుకే ఆ మార్గమున ఉన్నటువంటి వారిని, స్త్రీలను, పురుషులను తీసుకొని వచ్చి చంపేను అని వ్రాయబడింది. అందుకే ఈ యూదులు కూడా క్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. క్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో పుట్టినప్పటికి కూడా యూదులు వేరొక మతాన్ని, వేరొక జాతిని అంగీకరించరు. క్రీస్తు ప్రభువారు బోధించింది ఏమనగా, పరలోక సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, నరకమును గురించి, పరలోకం గురించి బోధించాడు. ఆయన దేవుని కుమారుడిగా లోకానికి వచ్చాడు. మనుషులను రక్షించడానికి వస్తే యూదులు ఆయనకు వ్యతిరేకముగా ఉండెను. అందుకే యూదా మతం అనేది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటిది. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 57వ వచనంలో, అప్పుడు వారు పెద్దలు కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణములకు వెలుపలికి అతన్ని తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రముల వద్ద పెట్టిరి. ఈయన వ్యక్తి ఎవరంటే స్తెఫను అనబడినటువంటి వ్యక్తిని. ఈ స్తెఫన్ను ఊరి బయటకు తీసుకువెళ్ళిన వ్యక్తులు ఎవరంటే యూదులు. ఈయన బోధించేది ఏంటంటే క్రైస్తవ్యం గురించి బోధిస్తున్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఈయన అబ్రహాము కానించి ఇస్సాకు, యాకోబులు, మోషే వంశం గురించి, దావీదు గురించి, అందరి గురించి బోధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వంలో నిలిచి ఉండుట నేను చూసి ఉన్నానని చెప్పగా, యూదులు బిగ్గరగా చెవులు మూసుకొని ఆయన ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాను. చూడండి, అంటే యూదా మతం అనేది ఎప్పుడైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క శిష్యులు కూడా భయపడిరి, దాగుకున్నారు. వాళ్ళు కూడా ఎవరు తిరిగేవాళ్ళు కాదు, క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు. అందుకే చెదిరిపోయినటువంటి వారు 8వ అధ్యాయంలో చెదిరిపోయినటువంటి వారు సువార్త ప్రకటించిరి. క్రైస్తవుడికి హింస జరగాలండి. చాలామంది అంటారు, క్రైస్తవుడు ధర్నాలు చేద్దాము, రోడ్డు మీదకి వద్దాము. ఇవన్నీ కాదండి. యేసుప్రభు వారి శిష్యులు ధర్నాలు చేయలేదు, రోడ్ల మీదకి రాలేదు. వాళ్ళను కొట్టినప్పటికి కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే హింస అనేది జరిగిందో, జెరూషలేములో హింస అనేది జరిగిందో, చెదిరిపోయి వారు సువార్త అనేది ప్రకటించారు. అదే హింసగిన జరగకుండా ఉండుంటే వారు జెరూషలేములోనే ఉండేవాళ్ళు. మీరు అర్థం చేసుకోండి బాగా. క్రైస్తవ్యానికి ఎప్పుడైతే హింస జరుగుతుందో సువార్త అనేది ఇంకా ఎక్కువ ప్రబలమవుతుంది. సువార్తను బంధించేటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ సృష్టిలో సువార్తను ఎవరు బంధించలేరు. అంత సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎవరు లేరు. అయితే ఎప్పుడైతే హింస జరుగుతుందో
అప్పుడు సువార్త అనేది ఇంకా ప్రబలమవుతుంది, ఇంకా ఎక్కువగా ప్రకటింపబడుతుంది. ఈ హింసలను మనము ఆపుదామనుకో, ప్రభుత్వానికి చెబుదాం, అయ్యా మా మీద క్రైస్తవుల మీద మీరు దాడులు ఆప్ చేయండి, హింసించడం ఆప్ చేయండి అని మనం చెబితే వాళ్ళు ఆగుతారా? ఆగరు. యేసుక్రీస్తు ప్రభువారినే యూదులు హింసించారు, కొట్టారు, సిలువ వేశారు, చంపారు, ఆయన్ను చాలా రకంగా హింస పెట్టారు. యేసు ప్రభువారి శిష్యులను కూడా హింస పెట్టారు. ఇప్పుడు కూడా సత్యం బోధిస్తే హింస పెడతారు, సత్యవాక్యం బోధిస్తే అసత్యం బోధలో ఉన్నటువంటి వాళ్ళే కొడతారు, అసత్య బోధలో ఉన్నటువంటి వాళ్ళే చంపేస్తారు. కానీ యూదులకు ఉన్నటువంటి మత పిచ్చేది. ఇంకొక విషయం ఏమనగా, క్రైస్తవుడు అయిన తర్వాత నీకు మరలా మత పిచ్చి ఉండకూడదు. రెడ్డి అబ్బాయి రెడ్డి అమ్మాయినే, చౌదరి అబ్బాయి చౌదరి అమ్మాయినే, నాయుడు అబ్బాయి నాయుడు అమ్మాయినే, బ్రాహ్మణుల అబ్బాయి బ్రాహ్మణ్, ఈ మూల పాఠాల వైపు నువ్వు మరలా తిరగవద్దు. చౌదరి చర్చెస్ సపరేటు, రెడ్డి చర్చెస్ సపరేటు, నాయుడు చర్చెస్ సపరేటు, ఇలా ఉండద్దు. ఏక స్వభావము కలిగి ఏక శరీరము కలిగి ఉండాలి. ఒక్క శరీరము ఒక్క సంఘమైనప్పుడు మనలో భేదాలు కలిగి ఉండకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము అన్నాడండి. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత ఇక మత భేదములు చూడవద్దు, కుల వ్యవస్థ చూడవద్దు, మూలపాఠముల వైపు తిరగవద్దు. నువ్వు క్రైస్తవుడిగా జీవించాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. క్రైస్తవుడిగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో నీకు శ్రమలు ఎదురవుతాయి. నీ ఇంటి వారి గుండెనే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కొడతారు, హింస పెడతారు, చంపటానికి కూడా ప్రయత్నం చేస్తారు. నన్ను చంపటానికి కూడా ప్రయత్నం చేశారు, నా మీద యాసిడ్ పోశారు, దేవుడు తప్పించాడు, నా ఇంటిలో పాములను వదిలారు. ఒక పెద్ద గ్యాంగ్ ఈ మధ్య చనిపోయాడు కూడా, అందరికీ తెలుసు. ఆ గ్యాంగ్ టీం చేత నన్ను చంపించడానికి 6 నెలలు ఎనికితి పడ్డారు. కానీ ప్రభు నన్ను కాపాడాడు. ఎందుకు నేను చెబుతున్నా అంటే, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏముంది, చంపితే ఎప్పుడైనా చనిపోయేది, దానికి నేనేం బాధపడట్లేదు. ఈరోజు కాకపోతే రేపు కాకపోయినా ఎప్పుడైనా చనిపోయేది. నేను చంపొద్దంటే మరణం నా చేతిలో లేదు. నేను బ్రతకాలని కోరుకుంటాను, కానీ దేవుడు అనుమతించాలి అవన్నీ. దానికి నేనేం బాధపడట్లేదు. కానీ నేనేం తెలియజేస్తున్నా అంటే, మత పిచ్చి కలిగి జీవించవద్దు. మత పిచ్చి అనేది మతము నిన్ను పరలోకం ఇవ్వదు. నీ జాతి, నీ కులము, నీ మతము నేను పరలోకం ఇవ్వు. పరలోకం ఇచ్చేది ఎవరంటే సత్యము మార్గములో జీవించుట, నీతి కలిగి యథార్థత కలిగి జీవించుట, ఇతరులకు హాని చేయటం కాదు. డబ్బు కోసం ఇతరులను బాధించటము, వేధించటము, చంపటము, హత్యలు చేయటం కాదు, అక్రమాలు చేయటం కాదు, అబద్ధపు సాక్ష్యాలు పలకవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే యూదులు వారికి మత పిచ్చి కలిగి ఉండటం వల్ల మొట్టమొదట క్రైస్తవ్యాన్ని హింసించారు, చంపేశారు. ఈ రోజుకి కూడా జెరూసలేములో మనోళ్ళు ఇండియా నుంచి చాలామంది వెళ్ళి యూదులు అక్కడ వెళ్ళి పండుగ చేసుకొని వస్తున్నారు. అక్కడ అంతా యూదులు, వాళ్ళు ఇంకా క్రైస్తవులు కాలేదు. వారంతా దేవునికి శత్రువులుగా నడుస్తున్నారు, విరోధముగా నడుస్తున్నారు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు క్రైస్తవుడిగా జీవించాలి. మంచి క్రైస్తవుడిగా, మంచి మనస్సాక్షి కలిగి, మంచి ప్రేమించేటువంటి స్వభావము కలిగి, ఈ పొరుగువాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా, మంచి క్రైస్తవుడిగా జీవించాలని బైబిల్ చెబుతుంది. అందరికీ వందనాలు. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.